గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 12వ నెల 2023 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శైభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం పంచమి తిథి సాయంత్రం 4:34 వరకు, తదుపరి షష్ఠి. పుష్యమీ నక్షత్రం రాత్రి 7:05 వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. బ్రహ్మయోగం రాత్రి 9:13 వరకు, తదుపరి ఐంద్రయోగం. తైతులకరణం సాయంత్రం 4:34 వరకు, తదుపరి గరజీకరణం. నేడు వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 6:16 నుండి 7:45 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:09 నుండి 1:53 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. నేటి యమగండం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఈనాటి విశేషం: కార్తీక మాసంలో పంచమి తిథి శనివారం, అలాగే ప్రదోషకాలంలో షష్ఠి తిథి ఉన్నది కనుక కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యారాధన చాలా విశేషం. అట్లాగే సుబ్రహ్మణ్యుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి కార్తీక దీపారాధన కూడా ఈనాడు చాలా విశేషం. మనకి సంప్రదాయంలో శంకర భగవత్పాదుల వారు షణ్మత స్థాపన చేసి పంచాయతన ఆరాధన సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ పంచాయతనంలో రవి అనగా సౌరానికి సంబంధించి రవి, అట్లాగే శాక్తేయానికి సంబంధించి అమ్మవారు, శైవానికి సంబంధించి పరమేశ్వరుడి యొక్క ఆరాధన, వైష్ణవానికి సంబంధించి విష్ణువు యొక్క ఆరాధన, గణాపత్యానికి సంబంధించి గణపతి యొక్క ఆరాధన. ఈ పంచాయతనం మన వాళ్ళందరూ కూడా దేవతార్చన అని చేస్తుంటారు. ఆ సంప్రదాయంలో దాన్ని ఏర్పాటు చేశారు. అయితే పెద్దలు కొందరికి ఒక సందేహం వస్తుంది. షణ్మతాలు కదండి, ఈ పంచాయతనంలో 5 దేవతలను ఎందుకు ప్రధానంగా పెట్టారు? 6వ దేవత యొక్క ఆరాధన ఎట్లా జరుగుతుంది అని ప్రశ్నిస్తే పెద్దలు తెలియజేసినటువంటి సమాధానం ఏమిటంటే, ఏ పూజ, ఏ కార్యక్రమం, ఏ అభిషేకాన్ని ప్రారంభించాలన్నా ముందుగా దీపారాధన చేస్తాం. ఆ దీపారాధన, ఆ వెలిగించేటటువంటి దీపం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రతిరూపం కనుక ఇట్లాగా షణ్మతాలకు సంబంధించినటువంటి షడ్దైవత ఆరాధన చేసినట్లు అని పెద్దలు చెప్పినటువంటి మాట. కనుక ఈ షష్ఠి తిథి షాడ్గుణ్య పరిపూర్ణుడైనటువంటి షణ్ముఖుడి యొక్క దివ్యకృప ఈ ప్రదోషకాలంలో ఈనాడు 30 రోజుల్లో ఏ రోజైనా కుదరనటువంటి వాళ్ళు షష్ఠి తిథి ప్రదోషకాలంలో ఉన్నటువంటి ఈ వేళ ఆ దీపారాధన కనుక చేసినట్లయితే, ఆ సమయంలో సుబ్రహ్మణ్యాష్టక పారాయణ చేసినట్లయితే సమస్త కామ్యాలన్నీ కూడా నెరవేరుతాయి. అందున ఇవాళ పుష్యమీ నక్షత్రం చాలా విశేషం. ఇత్యాద్యౌ తిష్యపుష్యేతు పూజితో గురునామక భాగీశ్చామరేజ్యశ్చ జీవోదేవ పురోహిత. బృహస్పతి దేవతగా కలిగినటువంటి ఈ పుష్యమీ నక్షత్రం నాడు కనుక సుబ్రహ్మణ్యారాధన చేయటం వల్ల, అట్లాగే పుత్ర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయటం వల్ల, పుష్యమీ నక్షత్రం పుత్రులను ప్రసాదించేటటువంటి నక్షత్రం కనుక సత్సంతాన సౌభాగ్య సిద్ధితో పాటు పుత్ర సంతానం లేనటువంటి వాళ్ళు ఈ పుష్యమీ నక్షత్రం నాడు చేసేటటువంటి సాధన వల్ల పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది అని శాస్త్రవచనం కనుక షష్ఠి తిథికి అధిష్టాన దైవమైనటువంటి షష్ఠీదేవి యొక్క కృపచేత సమస్తమైనటువంటి ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు సుబ్రహ్మణ్యుడి యొక్క పరిపూర్ణమైనటువంటి కృప అందరిపై ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. నేటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, 12 రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలని ఆచరించడం ద్వారా శుభ ఫలితాలని పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అనేకమైనటువంటి విషయాలని తెలుసుకుందాం. అందులో భాగంగా ఈరోజు పంచాంగాన్ని గనక గమనిస్తే, ఈరోజు శనివారం, శనేశ్వరుని యొక్క ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి పుష్యమీ నక్షత్రంలో చంద్రుని యొక్క సంచారం కొనసాగుతూ ఉన్నది. అలాగే ఈరోజు తిథి పంచమి. ఈ కార్తీక మాసంలో శనివారం పుష్యమి నక్షత్రం రోజున చేసేటువంటి శనేశ్వరుడికి సంబంధించినటువంటి దానాది కార్యక్రమాలు కానీ, తైలాభిషేకాలు కానీ, శివాభిషేకాలు కానీ చాలా విశేషమైనటువంటి ఫలితాలని ఇచ్చి గ్రహదోషాలను నివారించడంలో ఉపయోగపడతాయి. ఇక ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితిని గమనిస్తే, గురుగ్రహం వక్రించి మేషరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. చంద్రుని యొక్క సంచారం కర్కాటక రాశి యందు ఉన్నది. కన్యారాశి యందు కేతువు, తులారాశి యందు శుక్రగ్రహము, వృశ్చిక రాశి యందు రవి కుజులు, ధనురాశి యందు బుధగ్రహం, కుంభమందు శనేశ్వరుడు, మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం ఉండగా, ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి.
మేషరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి శనేశ్వరుడు మాత్రమే ఈరోజు యోగించేటువంటి గ్రహంగా ఉన్నారు. వారాధిపతి ఎప్పుడైతే లాభస్థానమందు అనుకూలంగా ఉన్నారో ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించేటువంటి విధంగా ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఆర్థిక లాభం ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, కుటుంబ సభ్యులతోటి కాలాన్ని గడపగలుగుతారు. అయితే ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమాలు కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అంతేకాక ఉద్యోగపరంగా చిన్నపాటి ఇబ్బందులు రావడానికి, కొంత ఒత్తిడితో కూడి ఉన్నటువంటి వాతావరణాన్ని అనుభవించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. జన్మ గురుని యొక్క సంచారము, శుక్రుని యొక్క సమసప్తక స్థాన స్థితి వల్ల లక్ష్మీయోగప్రదంగా వ్యాపారం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది. మరి ముఖ్యంగా మేషరాశి వారు ఈరోజు శనిహోరా సమయంలో ఏ పనినైనా సరే ప్రారంభించగలిగితే చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానమందు చంద్రగ్రహం అనుకూలంగా ఉండడం, లాభస్థానమందు రాహు అనుకూలిస్తూ ఉండడం వల్ల ఆర్థిక అభివృద్ధి కనబడుతూ ఉన్నది. చేపట్టినటువంటి కార్యక్రమాలలో చక్కగా దిగ్విజయంగా వాటన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారు. సహాయ సహకారాలు, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, సహాయ సహకారాలని అందించడం ద్వారా మీకు ఉండేటువంటి పని ఒత్తిడిలో కానీ లేదా మీరు చేపట్టినటువంటి పనుల్లో కానీ వారు మీకు సహాయం చేయగలుగుతారు. అలాగే ఈరోజు ప్రత్యేకించి తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. మానసిక ప్రశాంతతని పొందడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. నచ్చినటువంటి ప్రాంతాన్ని సందర్శనం చేయడానికి అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. ఉద్యోగపరంగా ఉద్యోగ మార్పుకై ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు లాభపడడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఈరోజు కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఈరోజు ఖచ్చితంగా గురువుల యొక్క సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అలాగే వృషభ రాశి వారు ఈరోజు ప్రత్యేకించి సూర్యహోరలో చేసేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సామాన్యమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. 2వ స్థానమందు చంద్రుని యొక్క సంచారం కుభోజనం దేహజాడ్యం పీడా చాష్టమగస్యసి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మాట్లాడేటువంటి మాట వల్ల కొంత మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటూ ఉండడం, ఎదుటివారు చెప్పేటువంటి ప్రతి విషయాన్ని నిశితంగా శ్రవణం చేయడం అనేటువంటిది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈరోజు తలపెట్టినటువంటి కార్యక్రమాలు కొంత మందకొడిగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక బాధలు తగ్గుముఖం పడతాయి. రుణ బాధలు తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే శత్రువులపై విజయాన్ని సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉద్యోగస్తులకి ఇది కలిసొచ్చేటువంటి కాలంగా చెప్పవచ్చును. ఉద్యోగ అభివృద్ధి కనబడుతూ ఉన్నది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి సానుకూలంగా గోచరిస్తూ ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారు ఈరోజు చంద్రహోరా సమయంలో ప్రారంభించినటువంటి పనులు కొంత
ఇబ్బందులు లేకుండా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మ రాశి యందు చంద్రుని యొక్క సంచారము, షష్ఠ స్థానమందు బుధుడు, చతుర్థ స్థానమందు శుక్రగ్రహం యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఈరోజు ఆర్థికాభివృద్ధి, మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. గత కొద్ది కాలంగా అనుభవిస్తూ వస్తున్నటువంటి అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికాభివృద్ధి కనబడుతూ ఉన్నది. మనసుకి నచ్చినటువంటి పనులను ఈరోజు ప్రత్యేకించి చేయగలుగుతారు. చాలా కాలంగా ప్రయాణాలు వాయిదా పడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు తీర్థయాత్రలు కానీ లేదా విహారయాత్రలకు కానీ ప్రయాణాలు చేసుకోగలుగుతారు. కుటుంబంతో సమయాన్ని గడపగలుగుతారు. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగ లాభానికి అవకాశం ఉన్నది. వ్యాపారస్తులకి ఈరోజు కలిసి వస్తుంది. ఆర్థికంగా ఉన్నతి సాధించడానికి అవకాశం ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. చతుర్థమందు శుక్రగ్రహం అనుకూలమైనటువంటి సమయాన్ని ఇస్తూ ఉన్నారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ వారాధిపతి శనేశ్వరుడు ప్రతికూలంగా ఉన్నటువంటి కారణం చేత శనిహోర మినహాయించి ఈరోజు ప్రత్యేకించి ఏ పని చేసినా కలిసి వస్తుంది. అంతేకాక ఈ రాశి వారు ఈరోజు మంచి ఫలితాన్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యయస్థానమందు చంద్రుని యొక్క సంచారము, అష్టమ స్థానమందు రాహుగ్రహం యొక్క సంచారము, సప్తమ శనేశ్వరుని యొక్క స్థితి ఈ రాశి వారికి కొంత ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి ప్రయాణాలకి కారణమవుతుంది. ఏదైనా ప్రయాణం చేయడం వల్ల శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ముఖ్యంగా వ్యయస్థానస్థిత చంద్రుడు మానసికమైనటువంటి అలజడికి కారణమవుతారు. ముఖ్యంగా ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల జాగ్రత్త అవసరం. అంతేగాక కొంత బంధుమూలకంగా కానీ మిత్రుల వల్ల కానీ ధనం ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రత్యేకించి సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలకి అలాగే దినచర్యలో ఆకస్మికమైనటువంటి మార్పులకి కూడా ఈరోజు అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా సింహరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. గురుని యొక్క భాగ్యస్థాన స్థితి వ్యాపార అభివృద్ధికి కారణమవుతుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్యకి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగావకాశాలను మెరుగుపరుచుకునేటువంటి విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారు ఆర్థికంగా లాభపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు సింహరాశి వారు ప్రత్యేకించి గురుహోరా సమయంలో చేసినటువంటి ఫలితాలు మంచిగా వస్తాయి. అలాగే సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యా రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు అనుకూలిస్తూ ఉన్నటువంటి కారణం చేత సర్వత్రా విజయాన్ని కలిగించేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తుంది. మానసికమైనటువంటి ప్రశాంతతకు, ఆర్థికాభివృద్ధికి, కుటుంబపరమైనటువంటి సౌఖ్యానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కుటుంబ సభ్యులతో ఉండేటువంటి
సత్సంబంధాలు మెరుగుపడతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే గత కొద్ది కాలంగా ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో చక్కగా వాటికి సంబంధించినటువంటి ఎదుగుదల లభించడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగంలో పదోన్నతి కానీ లేదా మీకు నచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళి ఉద్యోగం చేసేయాలి అనేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. తృతీయ స్థానముందు రవికుజుల యొక్క సంచారం వల్ల పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యానికి కారణమవుతుంది, ఆర్థికాభివృద్ధిని కలగజేస్తుంది. ఈరోజు ప్రత్యేకించి కుజహోరా సమయంలో కన్యారాశి వారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. హనుమాన్ చాలీసా పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. చంద్రబలం ఉండడం, శుక్రుడు అనుకూలించడం, సప్తమ స్థానమందు గురుగ్రహం యొక్క స్థితి ఉండడం వల్ల ఆర్థిక లాభాన్ని కలిగించేటువంటి విధంగా ఈరోజు ఉండబోతూ ఉన్నది. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధించగలుగుతారు. బంధువులతోటి, కుటుంబ సభ్యులతోటి ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని అనుభవించగలుగుతారు. ఆరోగ్యాభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం వల్ల ఆనందం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగంలో పదోన్నతి కానీ లేదా ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందుల్ని తగ్గించుకోవడం లాంటి అంశాలు ఆనందదాయకంగా ఉంటాయి. వ్యాపార పరంగా తులారాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో, మౌఖిక పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశాన్ని ఇస్తుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. కొత్త అవకాశాలని ఈ గ్రహస్థితి స్త్రీలకు ఇవ్వబోతూ ఉన్నది. అలాగే ఈరోజు ప్రత్యేకించి తులారాశి వారు శుక్రహోరా సమయంలో చేసినటువంటి పనులన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. తులారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కనకధారా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు సామాన్యమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందు రవికుజుల యొక్క సంచారము, అలాగే ఈ రాశికి ఏర్పడినటువంటి శుభార్గళం ఏదైతే ఉన్నదో అది శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి, ఆనందదాయకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా బంధువులతోటి, కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఈరోజు ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. జన్మరాశి యందు రవికుజుల యొక్క సంచారం వల్ల అటు కొంత కోపం అధికంగా ఉంటుంది. ప్రతి చిన్న దానికి కూడా కోపాన్ని ప్రకటన చేస్తారు. ప్రతి పని తొందరగా పూర్తి అవ్వాలి అనేటువంటి తొందరపాటు చర్యల ద్వారా కొంత మీ కోపాన్ని ఎక్కువగా ప్రకటన చేస్తూ ఉంటారు. ఇది తగ్గించుకోవడం అనేటువంటిది ఈరోజు చెప్పదగినటువంటి సూచన. ఈరోజు ఉన్నటువంటి వారాధిపతి అర్ధాష్టమ స్థానమందు ఉండడం వల్ల మాట పట్టింపులకి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవలేను. ఉద్యోగస్తులకి సాధారణమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందుల్ని తగ్గించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార పరంగా వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మాత్రం ఈరోజు కాలం కొంత ప్రతికూలంగా ఉన్నది కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థికాభివృద్ధికి కారణమవుతుంది. కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రధానంగా గురుహోరా సమయంలో చేసేటువంటి కార్యక్రమాలు మంచి విజయాన్ని కలిగిస్తాయి. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 9. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది.
ధను రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అష్టమ చంద్రుని యొక్క స్థితి, వ్యయస్థానమందు స్థితిని పొందినటువంటి రవికుజుల యొక్క సంచారము, ఇవి రెండు కూడా ఈరోజు కొంత ఇబ్బందుల్ని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాల వల్ల దినచర్యలలో కొన్ని మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏ పనైనా సరే తొందరగా పూర్తి చేయాలి అనేటువంటి ఆలోచనలతోటి కొన్ని తప్పిదాలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా తొందరపాటు పనికిరాదు, నిదానంగా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. అలాగే బంధుమూలకంగా కానీ, మిత్రుల వల్ల కానీ, కుటుంబ సభ్యుల వల్ల కానీ కొంత ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. బుద్ధికారకమైన గ్రహం, మనకారకమైన గ్రహాలు షష్టాష్టక స్థానంలో ఉండడం వల్ల ఈరోజు నిర్ణయాత్మకమైనటువంటి శక్తి కొంత తక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా ధనురాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంత శ్రమ అధికంగా కనబడుతూ ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతుంది. ధనురాశి వారు ప్రత్యేకించి ఈరోజు శనిహోరా సమయంలో చేసేటువంటి పూజాధికాలు చాలా ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈరోజు ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు ప్రదోషంలో శివాభిషేకం కానీ, శివాలయ దర్శనం కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రబలం అధికంగా ఉన్నది. లాభస్థానమందు రవికుజులు యోగిస్తూ ఉన్నారు. అలాగే ఈ రాశి వారికి ప్రత్యేకించి ఈరోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలు రానున్నాయి. గతంలో కోల్పోయినటువంటి లేదా గతంలో వదిలిపెట్టేసినటువంటి అవకాశాలు తిరిగి మరలా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా కూలంకషంగా ఆలోచించగలుగుతారు. చాలా ఆలోచన చేసిన తర్వాతే నిర్ణయాన్ని తీసుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కొంత తక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా బంధువులతో కానివ్వండి, మిత్రులతో కానివ్వండి కొంత మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలలో ఏకపక్షంగానే నిర్ణయాలు ఉండబోతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. వ్యాపార పరంగా గ్రహగతులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, పోటీ పరీక్షలలో మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఆర్థికాభివృద్ధికి, ఆరోగ్యాభివృద్ధికి కారణమవుతుంది. మకర రాశి వారు ప్రత్యేకించి ఈరోజు రవిహోరా సమయంలో చేపట్టినటువంటి ప్రతి పని కూడా తొందరగా పూర్తి చేయగలుగుతారు. మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై సూర్యారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఎరుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు దక్షిణ దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క షష్ఠస్థాన స్థితి, అలాగే రాహు యొక్క ద్వితీయ స్థాన స్థితి అనుకూలమైనటువంటి పరిస్థితులుగా చెప్పవచ్చును. దీనివల్ల అర్ధలాభం యశోముదం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం సొంత ప్రాంతాలకి చేరుకోవడం, చాలా కాలం తర్వాత సొంత బంధువులని అలాగే మిత్రుల్ని కలుసుకోవడం, దీనివల్ల కొంత మానసిక ప్రశాంతత ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, నచ్చినటువంటి విధంగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో ఈరోజు కనబడుతూ ఉన్నాయి. రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు. ఆత్మస్థైర్యం అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈరోజు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా సత్ఫలితాలని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఒత్తిడులు తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ లాభానికి అవకాశం ఉన్నది. వ్యాపార పరంగా ఈరోజు కలిసి వస్తుంది. లాభాన్ని ఆర్జించడానికి గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య
కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు లాభపడతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక లాభానికి, ఆరోగ్యపరమైనటువంటి చికాకుల నుండి బయటపడడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. అలాగే ఈరోజు కుంభరాశి వారు ప్రత్యేకించి కుజహోరా సమయంలో చేసినటువంటి పనులన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి గురుబలం అధికంగా ఉన్నది. ఈ గురుబలం వల్ల తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొంత సజావుగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు వారాధిపతి అయినటువంటి శనేశ్వరుడు ఏలిన నాటి శనిగా కొంత బాధిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మానహానిర్మనక్లేశ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఇతరులు మీ పట్ల అభిప్రాయాన్ని ప్రకటన చేసేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కొంత బాధించడానికి అవకాశం ఉంటుంది. నీలాపనిందలు కొంత అధికంగా వస్తూ ఉంటాయి. కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనసుకి నచ్చనటువంటి పనులు కూడా ఈరోజు ప్రారంభం చేయవలసి వస్తుంది లేదా కొనసాగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి కాలం మిశ్రమంగా ఉన్నది. కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపార పరంగా మీనరాశి వారికి ఈరోజు కాలం అనుకూలిస్తూ ఉంటుంది. విద్యార్థులకి కొంత మిశ్రమమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహం అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. ఆరోగ్యాభివృద్ధి కనబడుతూ ఉన్నది. అలాగే మీనరాశి వారు ప్రత్యేకించి ఈరోజు గురుహోరా సమయంలో తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. గురుపాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు పడమర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే అంశానికి స్వాగతం. ఈరోజు కార్తీక మాసం బహుళపక్షం పంచమి తిథి ఉంది. కార్తీక బహుళ పంచమి తిథి నాడు సర్పారాధన చేయాలని, సర్పదేవతలకు సంబంధించిన పరిహారం పాటించాలని, నాగేంద్రుణ్ణి పూజించాలని ధర్మసింధు తిథితత్వం అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి నాగేంద్రుడికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని ఈరోజు గృహంలో పాటించడం ద్వారా జాతకంలో ఉన్నటువంటి కాలసర్పదోషము, రాహుకేతు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, అనారోగ్య సమస్యలు అధిగమించవచ్చు. నాగేంద్రుడికి సంబంధించిన ఆ పరిహారాన్ని ఎలా పాటించాలంటే, ముందుగా మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద బియ్యపిండితో ముగ్గు వేయాలి. పూజాపీఠానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపిండితో ముగ్గు వేసిన తర్వాత ఒక వెండి పళ్ళెము లేదా రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెం మీద తడి గంధంతో స్వస్తి గుర్తు గీయాలి. అక్కడ కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ తర్వాత వెండితో కానీ రాగితో కానీ తయారు చేయబడినటువంటి సర్పం పడగని ఆ పళ్ళెంలో ఉంచాలి. ఆ సర్పం పడగకి ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఓం నాగేంద్రాయ నమః అనే మంత్రాన్ని మనస్సులో 21 సార్లు చదువుకోవాలి. అయితే వెండి సర్పం పడగ కానీ లేకపోతే రాగి సర్పం పడగ కానీ మీకు గృహంలో అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఒక విధి విధానాన్ని పాటించవచ్చు. ఆ విధి విధానం ఏంటంటే, బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి బియ్యపిండితో సర్పం ఆకారాన్ని తయారు చేసుకోండి. ఆ సర్పం ఆకారాన్ని రాగి పళ్ళెంలో కానీ ఇత్తడి పళ్ళెంలో కానీ ఉంచి ఆ సర్పం ఆకారానికి ఆవు పాలతో అభిషేకం చేసుకోండి. ఇవి ప్రత్యామ్నాయం పాటించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అభిషేకం చేసిన తర్వాత నాగపడగకు పుష్పాలతో అక్షింతలతో పూజ చేయాలి. అయితే అభిషేకం చేసే ముందే ఈ నాగపడగ దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. పుష్పాలతో అక్షింతలతో పూజ చేసిన తర్వాత నాగపడిగ దగ్గర చలిమిడి కానీ చిమ్మిలి కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఇలా నాగేంద్రుడికి సంబంధించినటువంటి పరిహారం పాటించడం ద్వారా కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు,
రాహుకేతు దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే కార్తీక బహుళ పంచమి సందర్భంగా నాగరుద్రాక్ష పరిహారం పాటించడం ద్వారా కూడా అఖండ విజయప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. రుద్రాక్షలలో నాగరుద్రాక్ష అని ఒక ప్రత్యేకమైన రుద్రాక్ష ఉంటుంది. రుద్రాక్ష మీద సర్పాకారంలో వచ్చినట్లయితే దాన్ని నాగరుద్రాక్ష అంటారు. ఈ నాగరుద్రాక్ష పరమేశ్వరుడికి, సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రుద్రాక్ష. కుజదోషాలు, రాహుదోషాలు, కాలసర్పదోషాలు పోగొట్టే శక్తి నాగరుద్రాక్షకు ఉంటుంది. కాబట్టి రుద్రాక్ష మీద సర్పం ఆకారంలో ఉన్నటువంటి నాగరుద్రాక్షను పూజా మందిరంలో ఉంచి దానికి ఆవు పాలతో అభిషేకం చేస్తూ ఓం ఆదిశేషాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవటం, నాగరుద్రాక్షకు అగరబత్తులు చూపించి ధూపం వేసి బెల్లం ముక్క నైవేద్యం సమర్పించి పూజా మందిరంలో నాగరుద్రాక్షను ఏర్పాటు చేసుకోవటం ద్వారా అత్యద్భుతమైనటువంటి విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎలాంటి విఘ్నాలు లేకుండా తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు కార్తీక మాసంలో వచ్చే శనివారం. ఈ సందర్భంగా గ్రహచార గోచార శని దోషాలను తొలగింపజేసుకోవటానికి, మనోధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి, జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు అధిగమించటానికి ఆంజనేయ స్వామికి సంబంధించిన వాలాగ్ర పూజ పరిహారాన్ని పాటించాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఆంజనేయ స్వామికి సంబంధించిన వాలాగ్ర పూజ పరిహారం ఎలా చేయాలంటే, మీ గృహంలో ఆంజనేయ స్వామి వారు సంజీవిని పర్వతాన్ని మోస్తున్నటువంటి చిత్రపటాన్ని పూజా మందిరంలో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత గంధంతో కుంకుమతో ఆంజనేయ స్వామి వారి తోక ప్రారంభం నుంచి చివరి వరకు 20 బొట్లు పెట్టాలి. అలా తోక ప్రారంభం నుంచి చివరి వరకు, కుచ్చు వరకు 20 బొట్లు పెట్టిన తర్వాత మళ్ళీ తోక కుచ్చు దగ్గర నుంచి ప్రారంభం వరకు ఇంకొక 20 బొట్లు గంధంతో కుంకుమతో అలంకరించాలి. మొత్తం 40 గంధం బొట్లు, 40 కుంకుమ బొట్లు ఆంజనేయ స్వామి వారి తోకకు అలంకరించాలి. అలా అలంకరించిన తర్వాత 40 తమలపాకులు తీసుకొని ఆ 40 తమలపాకులు ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి దండలాగా చేసి అలంకరించాలి. అలా అలంకరించిన తర్వాత ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజిస్తూ ఓం కపీశ్వరాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించుకోవాలి. ఆంజనేయ స్వామికి అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని ఆంజనేయ వాలాగ్ర పూజ పరిహారం అనే పేరుతో పిలుస్తారు. కార్తీక మాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఈ వాలాగ్ర పూజ పరిహారం చేసినట్లయితే అన్ని రకాలైన సమస్యలు అధిగమించవచ్చు. ఆకస్మిక సమస్యలు తొలగింపజేసుకోవటానికి, మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి, శత్రుబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈ వాలాగ్ర పూజ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. కృత్తికా మాసం, కృష్ణపక్షం, పంచమి తిథి శనివారం. అత్యంత విశేషమైనటువంటి ఈ శనివారం నృసింహ మంత్రాన్ని ఎవరైతే చక్కగా జపం చేస్తారో వారికి లక్ష్మీ నృసింహస్వామి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల రుణ విముక్తి కలుగుతుంది అని చెప్పి నృసింహ పురాణంలో చెప్పడం జరిగింది. అలాంటి దివ్యమైన లక్ష్మీ నృసింహస్వామి యొక్క దివ్య మంత్రాన్ని ఈరోజు మనం స్వీకరించబోతూ ఉన్నాం. రుణ విముక్తి కావాలన్నా, అప్పుల బాధ తొలగాలన్నా, రావలసినవి మొండి బాకీలు ఆగిపోయినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో రావాలన్నా, అలాగే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఏవైనా చిక్కులు ఎదుర్కొంటూ ఉన్నా ఈ పరమ పవిత్రమైన ఈ రోజు శనివారం రోజు, అంతేకాదు శని సంబంధంగా ఎదురవుతున్నటువంటి సమస్యలన్నిటినీ కూడా లక్ష్మీనరసింహస్వామి యొక్క దివ్యమైన మంత్రజపం వల్ల తొలగించుకోవచ్చు. అలాంటి మహామహిమాన్వితమైనటువంటి నృసింహ మంత్రాన్ని ఈరోజు మనం స్వీకరించబోతూ ఉన్నాం. భక్తితో శ్రద్ధతో నృసింహస్వామిని మనస్సులో ధ్యానం చేస్తూ ఈ మంత్రాన్ని చక్కగా 16 మార్లు జపం చేయండి. మీకు ఇంకా సమస్యలు తీవ్రంగా ఉంటే రెట్టింపుగా 32 మార్లు చేయండి.
ఇంకా తీవ్రంగా ఉన్నట్టయితే ఆ 16ను ద్విగుణీకృతం త్రిగుణీకృతం 48 మార్లు చేయండి. అలాంటి పరమ పవిత్రమైనటువంటి నృసింహస్వామి యొక్క దివ్యమైన అనుగ్రహాన్ని సంపాదించుకునేటువంటి మంత్రం. ప్రతిరోజు ఒక మంత్రం మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతి మంత్రం కూడా చాలా విశేషమైన మంత్రం. అనేక గ్రంథాల్లో అనేక మంది మహర్షులు తాము అనుభవించి చూపించినటువంటి మార్గమే మనం పట్టుకుంటూ ఉన్నాం. అలాగే ఏ కష్టం వచ్చినా మనకు భగవంతుడు ఒక శక్తిగా, ఒక రక్షణ కవచంగా ఉన్నాడు ఈ మంత్రరూపకంగా అనుకొని చక్కగా మీరు రాసి పెట్టుకోండి. ఏ కష్టం వచ్చినా ఆ భగవంతుడి యొక్క మనం చెప్పుకుంటున్నటువంటి మంత్రశక్తి కార్యక్రమంలో ఆ మంత్రాన్ని చక్కగా భక్తితో ఆర్తితో ఆ మంత్ర జపం చేయండి. అలాగే ఈరోజు మనం నృసింహస్వామి యొక్క దివ్యమైన మంత్రాన్ని స్వీకరించబోతూ ఉన్నాం. సమస్తమైనటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి, అంతేకాదు జాతక చక్రంలో ఉన్న శనేశ్వరుడి యొక్క దోషాన్ని కూడా తొలగించుకోవడానికి నృసింహ మంత్రాన్ని మనం స్వీకరించబోతూ ఉన్నాం. చక్కగా భక్తిగా శ్రద్ధగా ఈ మంత్రాన్ని జపం చేయండి. శ్రీ నృసింహం మహావీరం నమామి రుణ విముక్తయే. శ్రీ నృసింహం మహావీరం నమామి రుణ విముక్తయే. శ్రీ నృసింహం మహావీరం నమామి రుణ విముక్తయే. నృసింహస్వామి యొక్క దివ్యమైన అనుగ్రహం వల్ల సమస్తమైన ఆర్థిక సమస్యలు దూరమవుగాక. అశ్వముఖంతో విలసిల్లే హయగ్రీవ స్వామికి నమస్కారం చేస్తూ, ధర్మతత్వవేత్తలు, ధర్మశాస్త్ర నిపుణులు, మహానుభావులు అయిన మన పూర్వులు వారి అనుభవం నుంచి మనకు అందించిన ధర్మ సూక్ష్మాల సారం, ధర్మసారం కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. భగవన్నామ స్మరణ చెయ్యాలి అన్నారు పెద్దలు. ఏ నామాన్ని స్మరించాలి? ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. రామనామం చాలా సులభమైనది. అమ్మ అని అనడం ఎంత తేలికో రామ అనడం అంత తేలిక. ఇంకా చెప్పాలంటే అమ్మ కంటే రామ అనడం సులభం అన్నారు. అచ్యుత, నారాయణ, గోవింద, ఒక్కొక్క నామం ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది. అచ్యుత అంటే చ్యుతి లేనివాడు. చ్యుతి అంటే పుట్టడం, మళ్ళీ మరణించటం, నాశనం అయిపోవటం, ఇలాంటివన్నీ. ఇవి జీవాత్మలకు ఉంటాయి, పరమాత్మకి ఉండదు. అందువలన అచ్యుతుడు అన్నారు. ఇక నారాయణ, నారాయణ శబ్దం గురించి మనం కొంచెం విశేషంగా తెలుసుకుందాం ఈ పూట. నారాయణ అంటే సమస్తమైన శక్తులకి ఆయన అధిపతి, నారములకు అధిపతి, నారములకు నిలయమైన వాడు. నారం అంటే నరుడికి సంబంధించినది. సమస్తమైనవి ఆయన అధీనంలోనే ఉంటాయి. సమస్తమైన జలాలకు అధిపతి. ఇది అది అని చెప్పవలసిన అవసరం లేదు. అన్నింటికీ ఆయనే అధిపతి, ఆయనలోంచే వస్తాయి. అటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ పరమాత్మని మనం నారాయణ అంటాం. ఈ నారాయణ మంత్రాన్ని ఉపాసన చేసి, సాధన చేసి ఎన్నో ప్రయోజనాలని పొందినటువంటి మహానుభావులు చెప్పిన మాటలు. నారాయణ అనే 4 అక్షరాలు అనలేకపోయినా ఒక్కొక్క అక్షరాన్ని పలికినా సరే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. నా అనండి మొట్టమొదట. నకారాత్ నాకాధిపసమం రాజ్యం. నా అంటే నాకాధిపసమమైన రాజ్యం వస్తుందట. నాకము అంటే స్వర్గము అంటారు. తెలుగులో ఒక సామెత ఉంది, నక్కకి నాగలోకానికి తేడా అంటారే, అక్కడ నాగలోకం కాదు, నాకలోకము. నాకం అంటే స్వర్గం.
నక్కన్నీ తప్పుడు ఆలోచనలే కదా చేసేది, అది స్వర్గానికి వెళ్తుందా? ఎప్పుడు వెళ్ళదు. అందువల్ల నక్కకి నాకలోకానికి ఉన్న తేడా, ఈ నాకము అనే పదం కొంచెం అప్రసిద్ధం కాబట్టి మనకి బాగా తెలిసింది నాగలోకం కాబట్టి, కానీ గాగా పలుకుతారు కాబట్టి భాషాశాస్త్రం ప్రకారం ఈ పరుషాక్షరం సరళం అవుతుంది కాబట్టి నాగా అయిపోయింది అనుకోండి, అది వేరే వ్యవహారం. నాక అధిప సమం రాజ్యం వస్తుందట నా అనగానే. అంటే నాకాధిపుడు అంటే ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడితో సమానమైన వైభవం కలుగుతుంది అన్నారు. ఇంద్ర వైభవం, స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడికి ఎలాంటి వైభవం ఉంటుందో ఆ వైభవం ఒక్క నా అనే అక్షరం వల్ల వస్తుంది. అంత వైభవం ఉండి రాజ్యం ఉండాలి కదా, ఆ రాజ్యాన్ని బాగా పరిపాలించాలి కదా, మంచి లక్షణాలు ఉండాలి కదండి. రాజ్యం ఉండి వైభవం ఉండి వాడి బుద్ధి వక్రిస్తే కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి అని చెప్పినట్టు ఉంటుంది కదా. అలా ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసా? రెండవ అక్షరాన్ని ఉచ్చరించండి అన్నారు. రకారాత్ రవర్ణాత్ రామవత్తు పరిపాలనం. రా అనే అక్షరాన్ని మీరు ఉచ్చరిస్తే రాముడిలాగా పరిపాలించే బుద్ధి కలుగుతుందట. రామరాజ్యము అన్నారు. అందుకే ఏ కష్టము లేనటువంటి రాజ్యం రామరాజ్యమే కదా. ఎందుకని? రాముడు పరిపాలించలేదు, రాముడు రాజ్యాన్ని ఉపాసన చేశాడు అన్నారు. ఉపాసించటం అంటే పరమ పవిత్రమైన భావన ఉండాలి. భగవంతుడి పట్ల మనం ఎలా అయితే భక్తి ప్రపత్తులు కలిగి ఉంటామో, భయపడతామో, భీతితో ఉంటామో, అలా రాజ్యం పట్ల ఉన్నటువంటి అధికారికి ఆ భావన ఉంటే దాన్ని రామరాజ్యం అంటారు, దాన్ని ఉపాసన అంటారు. రామవత్ పరిపాలనం, రాముడిలాగా పరిపాలించే బుద్ధి వస్తుందన్నారు. బాగుంది, రాజ్యం ఇచ్చిందండి నారాయణ శబ్దంలో నకారం. రవర్ణమేమో రాముడిలాగా పరిపాలించే శక్తి వచ్చింది. రాజ్యం ఇచ్చాం మీకు, రాజుని చేశాం, కూర్చోబెట్టాం. ధనం లేకపోతే చుట్టూ అప్పులే ఉన్నాయనుకోండి, పరిపాలన ఏం చేస్తాడు అని అంటారు కదా. ధనం కూడా ఉండాలని. అప్పుడు మీరేం చేయాలంటే యా, యా అనే అక్షరం, నా రా యా నాలో యా అనే వర్ణాన్ని ఉచ్చరించాలి. యకారాత్ యక్షవర్ధన సంపత్తి. యక్షుడు అంటే కుబేరుడు. కుబేరుడికి ఎంత ఐశ్వర్యం ఉందో అంత ఐశ్వర్యాన్ని ఇచ్చే శక్తి యా అనే వర్ణానికి ఉందట. కుబేరుడి వద్ద నవనిధులు ఉన్నాయని చెప్తారు. ఎంత ఖర్చు చేసినా తరగనటువంటి సంపద కుబేరుడి దగ్గర ఉంటుంది. అలాంటి కుబేరుడికి ఎంత ఐశ్వర్యం ఉందో అంత ఐశ్వర్యము యకారాత్ యవర్ణం వల్ల వస్తుంది అన్న. నకారం అయిపోయింది. రా రవర్ణం, యవర్ణం. ఆ తరువాత ఇవన్నీ బాగానే ఉందండి. ఇంద్రుడి లాంటి వైభవం వచ్చింది, రాముడిలాగా పరిపాలించే మంచి బుద్ధి వచ్చింది, పరిపాలన దక్షత వచ్చింది. ఏ కష్టం లేకుండా ప్రజలందరూ సుఖించేలాగా తీర్చిదిద్దడానికి కావలసిన ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించారు, బాగానే ఉంది. మరి అన్నిటికంటే గొప్పది ఏది? చతుర్విధ పురుషార్థాలు అంటారే, ధర్మ అర్థ కామ మోక్షాలు అంటారు కదా. అందులో మరి మోక్షం కావాలి కదా. మిగిలినవన్నీ అశాశ్వతమైనవి, శాశ్వతమైనది మోక్షమే. మోక్షాన్ని ఇచ్చే శక్తి ఉందా నారాయణ శబ్దానికి? లేకేమయ్యా? నశ్చ నకారం ఉంది కదా, ఆ నకారాత్, నకారం వల్ల ఏమొస్తుంది? మోక్షదాయక. నకారము మోక్షాన్ని అందిస్తుంది. ఈ రకంగా నారాయణ శబ్దాన్ని గనక ఎవరైతే స్మరిస్తారో, నిరంతరం సాధన చేస్తారో, వారికి ఇహంలోనూ పరంలోనూ కూడా సుఖం లభిస్తుంది. ఇహలోక సుఖాలు అంటే చెప్పాం కదా, ఇంద్ర వైభవం లభిస్తుంది. అలాగే రాజ్యాన్ని పరిపాలించే ఒక అధికారం వచ్చి ఆనందం కలుగుతుంది. సమస్తమైన సంపదలు కలుగుతాయి. ఇవన్నీ ఇహానికి సంబంధించినవి. మరి పరానికి సంబంధించినది మోక్షము. ఈ మోక్షాన్ని ఇచ్చే శక్తి కూడా నకారం వల్ల వస్తుంది. అందువల్ల నారాయణ అని 4 అక్షరాల్ని సాధన చేయండి.
ఆ నాలుగింటిని ఒక్కచోట కలిపి నారాయణ శబ్దాన్ని ఉచ్చరించండి. మీరు ఏం కోరుకుంటే వాటన్నింటినీ అందించే ఆ కల్పవృక్షం ఆ నారాయణ శబ్దం.